శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలోని 19వ శ్లోకంలో తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అని కదా చెప్పుకున్నాము. ఆ శ్లోకంలో మనము సంతుష్టో ఏన కేనచిత్ గురించి తెలుసుకుంటాం. ఉన్నదానితో సంతృప్తి చెందేవాడు లేదా లభించిన దానితో సంతృప్తి చెందేవాడు ఇతడే లోకంలో అదృష్టవంతుడు. ఇతడే నిజమైన భక్తుడు. తృప్తి వేరు, సంతృప్తి వేరు. మనమందరం ఏవేవో కోరికలతో ఉంటాం. ఆ కోరిక తీరే వరకు అసంతృప్తిగా ఉంటాం. తీరిందా తృప్తి కలుగుతుంది. అయితే ఆ తృప్తి ఎంతో కాలం ఉండదు. వెంటనే మరొక కోరిక కలుగుతుంది, మళ్ళీ అసంతృప్తి. అది తీరితే కానీ మళ్ళీ తృప్తి కలగదు. ఇలా ఎన్నిసార్లు తృప్తి కలిగినా ఇక నాకు ఏ కోరిక లేదు, ఏ అవసరం లేదు అని అనుకుంటామా? అనుకోము. ఏమీ కోరకుండా ఉండము. ఒకదాని తర్వాత ఒకటిగా కోరికలు పుడుతూనే ఉంటాయి. ఇలా తృప్తి అసంతృప్తుల మధ్య మనము పరుగులు తీస్తూ ఉంటాం. ఇక సంతృప్తి అంటే ఏమిటి? ఇక ఎప్పటికీ దేనిని కోరకుండా ఉన్నదానితో లేదా లభించిన దానితో ఇక చాలు అని తృప్తిపడి ఉండడమే సంతృప్తి. నిజంగా ఈ స్థితి ఎలా కలుగుతుంది? ఇది బయట వస్తువుల ద్వారా లభించేది కాదు, లోపలే ఉన్న ఆత్మ వస్తువు ద్వారా లభించేది. బయట నుండి ఏమి వచ్చినా రాకున్నా అతడు సంతృప్తితో జీవిస్తాడు. ఒకడు కూలి పనులు చేస్తూ రోజుకు 200 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుందాం. చాలా కష్టపడి పని చేయాల్సి వస్తుంది కనుక ఏదైనా వ్యాపారం చేసుకుందామని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అసంతృప్తి. కొన్నాళ్లకు వ్యాపారం ప్రారంభించాడు, అప్పుడు తృప్తి కలిగింది. అయితే కొన్నాళ్లకు ఈ చిన్న వ్యాపారం ఏం సంపాదిస్తాను, గొర్రెకు తోక బెత్తడే అన్నట్లు ఉంది కనుక ఏదైనా పెద్ద వ్యాపారం చేయాలి అనుకున్నాడు. అప్పుడు అసంతృప్తి ఏర్పడింది. ఎలాగైతేనే అవకాశం కలిసి వచ్చి పెద్ద వ్యాపారం ప్రారంభించాడు. తృప్తి. ఇలా బాగా సంపాదిస్తూ ఉండగానే ఒక పెద్ద పారిశ్రామికవేత్తతో పరిచయం ఏర్పడింది. అతడితో భాగం కలిపి వ్యాపారం చేస్తున్నాడు. బాగా తృప్తిగానే ఉంది. కానీ ఇంత సంపాదిస్తూ అతడికి ఎందుకు భాగం ఇవ్వడం అన్న అసంతృప్తితో రగిలిపోతూ చివరకు భాగస్తుని మరణంతో మొత్తం స్వంతం చేసుకున్నాడు. ఇప్పుడు బాగా తృప్తిగానే ఉంది. అయితే ఇన్కమ్ ట్యాక్స్ వారి దృష్టి అతనిపై పడి వారితో నానా తిప్పలు పడ్డాడు. అసంతృప్తి. ఇలా కాదని తన పరిశ్రమలో ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే రాజకీయాల్లో దిగాలి అనుకున్నాడు. మళ్ళీ అసంతృప్తి. ఎమ్మెల్యే అయ్యాడు. తృప్తి. మంత్రి కాకపోతే పవర్ ఏముంటుంది అనుకున్నాడు. అసంతృప్తి. మంత్రి అయ్యాడు. తృప్తి. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించాడు. అసంతృప్తి. ఇలా తృప్తి కలుగుతుందే కానీ సంతృప్తి అన్నటికీ కలగటం లేదు. అదే ఏ కోరిక లేకుండా కూలి పని చేసుకునేవాణ్ణి. ఇంతటి వాణ్ణి అయ్యాను కదా, ఇక సర్వం భగవంతునిపై భారం వేసి ఉన్నదానితో తృప్తి చెందుతాను, ఇక నాకు ఏమీ అక్కర్లేదు అని నిశ్చయించుకొని ఆ కూలివాడు ఆనాడు తలుచుకొని ఉంటే అప్పుడు కలిగి ఉండేదే సంతృప్తి. దానితో ఇక కోరికలు పుట్టి ఉండవు. వాటి కోసం ప్రయత్నాలు అతడు చేసి ఉండనక్కర్లేదు. ఇదే హాయిగా ఉంది అని అతను అనుకొని ఉంటే ఎంత బాగుండేది కదా. అలాగే మనము కూడా సంప్రాప్తించిన వాటితో సంతృప్తి పడాలి అని తెలుసుకోవాలి. నదులు రాని పోని సముద్రానికి కొరత లేదు, విషయాలు లభించని లభించకపోని భక్తునికి వెలితి లేదు. అతడు నిత్య సంతుష్టుడు. కుచేలునిలాగా కటిక పేదరికంలోనూ అష్టైశ్వర్యాలతో ఉన్నప్పుడు ఒకే విధమైన సంతృప్తే భక్తుని యొక్క లక్షణం. ఉన్నదానితో సంతృప్తి చెందేవాడే నిజమైన భక్తుడు. ఒక గ్రామంలో ఒక సామాన్య కుటుంబం ఉన్నది. నిజమైన భక్తుడికి ఉన్నదానితో సంతృప్తి చెందడమే నిజమైన భక్తుని లక్షణము అని చెప్పుకున్నాం. దీనికి సంబంధించిన ఉదాహరణతో మరి ఒక సంచికలో చెప్పుకుందాం. హరి ఓం తత్సత్.